అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'ఓ సాంబయ్య కథ'. రచించిన వారు ఉదయ్ గారు. కథలోనికి వస్తే, కార్తీక మాసం ప్రారంభమైన తరువాత మొదటి సోమవారం తనకన్నా ముందే లేచి తలకు స్నానం చేసిన సాంబయ్య, ఆయమ్మ నేను అలా శివాలయానికి వెళ్ళి వస్తాను. ఈవేళ మొదటి కార్తీక సోమవారం అటగా అని అడిగాడు వీధి అరుగు మీద కూర్చుని దూదివత్తులు చేసుకుంటున్న సరస్వతిని. అవును, వెళ్ళిరా బాబు, జాగ్రత్త, తొందరగా వచ్చేయ్ అన్న సరస్వతి అరుగు మీద కూర్చునిపోయి ఎదురుగా ఉన్న డాబాకేసి చూసింది. అది 3 ఏళ్ల క్రితం నరసయ్య ఇల్లు. ఈవేళ కొనుక్కుని ఉంటున్న వాళ్ళది. ఆ దేవుడు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా రాసి పెడతాడో అనుకుంటూ గతంలోకి జారుకుంది. ఎరా, ఇంత లేట్ అయిందా అన్ని దేవుళ్లకు మొక్కటం, అన్ని చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేయటం? ఈ కార్తీక మాసం పీడ ఎప్పుడు వదులుతుందో గాని చస్తున్నాను నీతో. సాంబయ్యను చూస్తూనే కయ్యమని లేచాడు కిరాణా కొట్టు నరసయ్య. నీతో చెప్పే ఎలాగా? అట్టా తిడతావేంది? ఇయాలే ఏమైందో తెలుసా? ఎవరో ఒక ఆయన మంచి రచయితట, మన ఊళ్ళో కమ్యూనిటీ హాల్లో సన్మానం చేస్తాన్నారట. హోటల్లో దిగినాడట. స్నానం చేసి ఊళ్ళో గుళ్ళు చూడటానికి బయలుదేరాడట. దారిలో నన్ను ఆపి దగ్గరలో గుళ్ళేమన్నా ఉన్నాయా అని అడిగాడు. అతనికి అన్నీ చూపించాక నా గురించి అడిగాడు. నీ దగ్గర పనిచేస్తున్నానని చెప్పాను. టీ తాపించాడు. అతన్ని పంపేసి వచ్చేసరికి రోజు కన్నా 10 నిమిషాలు లేట్ అయ్యింది. అంతేగా, ఈ మాత్రం దానికే తిడతావే? ఇదిగో ప్రసాదం అని నరసయ్య చేతిలో పెట్టాడు సాంబయ్య. ఈ ప్రసాదం తినందే గల్లా పెట్టి తెరవనని తెలుసు గదా. సరే, వెళ్ళి టిఫిన్ తిను అని పురమాయించాడు నరసయ్య. సాంబయ్య, అత్త, సాంబయ్య వచ్చాడు, టిఫిన్ పెట్టవా అంటూ లోపలికి వెళ్ళాడు. ఇదంతా ఎదురింటి కిటికీలోంచి చూస్తున్న సరస్వతి సాంబయ్యకేసి జాలిగా చూసింది. ఆ జాలి బాధగా మారి గుండెల్లోకి దిగింది. సరస్వతి 35 ఏళ్లుగా ఆ ఊళ్ళో ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుళ్ళు పోసే నర్సుగా పనిచేసి రిటైర్ అయ్యింది. ఈవేళ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, విధి విధానాలు అన్నీ మారిపోయాయి. గ్రామ సేవకులు ఇంటింటికి వచ్చి తమకు కేటాయించిన గ్రామంలో గర్భం ధరించిన స్త్రీల వివరాలు నమోదు చేసుకుని బిడ్డ ప్రసవించే వరకు అనేక రకాలుగా వారిని సాకి చక్కని బిడ్డను ప్రసవింపచేసి ఆ బిడ్డకు 3 నెలలు వచ్చే వరకు అన్ని విధాలా సాకుతున్నారు. పూర్వం ఇటువంటి కనీస సౌకర్యాలు లేని రోజుల్లో ఫలానా వారి పిల్ల గర్భం దాల్చిందంటే చాలు తననే పిలిచేవారు. తనకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఆమెకు సుఖప్రసవం అయ్యే వరకు ఏ మందులు ఎలా వాడాలో చెప్పి దగ్గరుండి ఆచరించేలా చేసేది. ప్రసవం అయ్యాక తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఎదుగుతూ ఉంటే ఆ కుటుంబ పెద్దలు సరస్వతమ్మ హస్తవాసి మంచిది అని సంతోషపడుతుంటే తనకు ఎంతో ఆనందం అనిపించేది. అలా ఊళ్ళో కులం, మతం, జాతి, వర్గం తేడా లేకుండా ఎందరికో పురుళ్ళు పోసింది. వాళ్లలో సాంబయ్య తల్లి కూడా ఉంది. సాంబయ్య తండ్రి వాసుదేవమూర్తి ఆ ఊరి కరణంగారికి ఒకే ఒక కొడుకు. పట్నంలో మంచి చదువు చదివి పలుకుబడి ఉపయోగించుకుని తమ ఊళ్ళోనే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా వేయించుకున్నాడు కరణంగారు. అటు ఉద్యోగం చేసుకుంటూ ఇటు తండ్రి వెనకాలే ఉంటూ చేదోడు వాదోడుగా ఉండే వాసుదేవమూర్తి గుడి పూజారి గారి అమ్మాయి శ్రీలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరణంగారికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆసరాగా ఉన్న కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో ఒప్పుకోక తప్పలేదు. ఊళ్ళో ఏకైక శివాలయానికి ధర్మకర్తగా ఉంటూ తన మోచేతి నీళ్లు తాగి బతికే పూజారి కుటుంబం అంటే కరణంగారికి చాలా చులకన. అటువంటి ఇంటి అమ్మాయి తన కోడలు అయినందుకు ఆయనకు పుండు మీద కారం రాసుకున్నట్టే ఉండేది. వాసుదేవమూర్తికి ఆ ఊరిలో ఒకే ఒక నేస్తం కిరాణా కొట్టు నరసయ్య. చదువుకునే రోజుల్లో ఆ ఊరి నుంచి పట్నం వెళ్ళి చదువుకొచ్చిన మగవాళ్ళు వాళ్ళిద్దరే. ఊరంతా వారి చదువు గురించి, ఒకరంటే ఒకరికి ప్రాణంగా బతికే స్నేహం గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. వారి స్నేహాన్ని మరింత బలపరుస్తూ వాసుదేవమూర్తికి పెళ్ళైన 4వ నెలల్లోనే నరసయ్యకు పెళ్లి కావటం, వాసుదేవమూర్తికి సాంబయ్య పుట్టిన 4 నెలలకే నరసయ్యకు కొడుకు పుట్టటం, అలాగే ఇతనికి కూతురు పుట్టిన 4 నెలలకే అతనికి కూతురు పుట్టటం యాదృచ్ఛికంగా జరిగిపోయాయి.
సాంబయ్యకు 3వ సంవత్సరం నడుస్తుండగా ఒకరోజు ఏనాడు తన ముందు మాట మాట్లాడని కోడలు శ్రీలత మామగారు తన పుట్టింటి వారిని తీవ్రంగా కించపరిచి మాట్లాడటంతో భరించలేక చంకలో ఉన్న కూతుర్ని సముదాయిస్తూనే ఏడుస్తూ సమాధానం చెప్పేసింది. దాంతో ఉగ్రుడైపోయిన కరణంగారు కోపంతో కోడలి మీద చెయ్యెత్తాడు. మా అమ్మను ఎందుకు కొడుతున్నావు తాత అని 3 ఏళ్ల సాంబయ్య ముద్దు మాటలతో తల్లికి చుట్టుకుపోయాడు. ఆ కోపంలో కోడలిని ఏమీ చేయలేక సాంబయ్యను ఎత్తి పెరట్లోకి విసిరేసి, ఈ గొడవ నా కొడుక్కి తెలిసిందో మీ నాన్నని ఈ ఊళ్ళోనే లేకుండా చేస్తాను జాగ్రత్త అని తీవ్రంగా హెచ్చరించి వీధిలోకి వెళ్ళిపోయాడు కరణంగారు. ఆ విసురుకు సాంబయ్య పెరట్లోని సిమెంట్ నూతి గట్టుకు తల తగిలి నూతి పళ్ళెంలో సొమ్మసిల్లి పడిపోయాడు. అమ్మ బాబోయ్ నా బిడ్డ చచ్చిపోయాడు అని చంకలోని బిడ్డను కింద కుదేసి సాంబయ్య ముఖం మీద నీళ్లు చల్లి పిల్లవాణ్ణి తెప్పరిల్లజేసి ఉన్న పలానా రమ్మని తనకు పనివాడితో కబురు పెట్టింది శ్రీలత. ఎవరికో పురుడు పోసి అప్పుడే ఇంటికి వచ్చిన తను వెళ్ళి సాంబయ్యను పరిశీలించింది. తలలో గట్టి బొప్పు కట్టింది. అంతేగాని పెద్ద దెబ్బేమీ లేదు, తగల్లేదు. తనని విసురుగా ఎత్తేసరికి పిల్లవాడి శరీరం అసంకల్పిత ప్రతీకార చర్యకు సిద్ధమై వాడి మెదడు స్తంభతకు గురైన కారణంగా వాడికి ఏ దెబ్బలు తగలలేదని గ్రహించింది. గట్టి పిండమే దేవుడు చల్లగా చూశాడు అనుకుంది తను. ఇదంతా జరిగినప్పుడు వాసుదేవమూర్తి 3 రోజుల ట్రైనింగుకు కాకినాడ వెళ్ళాడు. భర్త ఊరి నుంచి వచ్చాక జరిగింది చెప్పింది శ్రీలత. అటు తండ్రిని ఏమీ అనలేక, ప్రేమించిన భార్యను ఏమీ అనలేక మదనపడ్డాడు వాసుదేవమూర్తి. ఆ సంఘటన 10 రోజుల తర్వాత పొలంలో పాము కరిచి అక్కడక్కడే నురుగులు కక్కుతూ చనిపోయాడు కరణంగారు. ఎంతో చలాకీగా బాలకృష్ణుడిలా అల్లరి చేసే సాంబయ్య అప్పటి నుంచి సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు. ఇదివరకు స్పష్టంగా మాట్లాడే మాట ఇప్పుడు ముద్దగా రావటం గమనించారు వాసుదేవమూర్తి దంపతులు. ఎందరో డాక్టర్లకు చూపించారు. అందరూ చెప్పినదొకటే, మెదడులో వోకల్ కార్డ్ కేంద్రంలో దెబ్బ తగలటం వలన మందమతిలా ఉంటాడని, మాట కొంచెం ముద్దగా వస్తుందని చెప్పారు. తమ ఊరి శివాలయంలోని శివుడి పేరును ఎంతో ఇష్టపడి పెట్టుకున్న సాంబయ్య గురించి డాక్టరు అలా చెప్పేసరికి మానసికంగా ఎంతో కుంగిపోయాడు వాసుదేవమూర్తి. అతను ఈ బాధలో ఉండగానే మరో ఘోరం జరిగిపోయింది. పాపకు కలరా జ్వరం రావటంతో పట్నంలో వైద్యం కోసం తీసుకువెళ్లిన శ్రీలతకు కూడా కలరా వ్యాపించి తల్లి కూతురు 2 రోజుల తేడాలో మరణించారు. దాంతో మతిపోయినంత పని అయింది వాసుదేవమూర్తికి. అటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరణించటం, ఇటు ఎంతగానో ప్రేమించే కన్న కొడుకు మతిమాలిన వాడిలా అయిపోవటం అతన్ని చాలా కృంగదీశాయి. మానసిక వేదనతో కుంగిపోతున్న అతని దగ్గరకు వెళ్ళి సాంబయ్యను తాను సాకుతానని, పనులు చూసుకోవటంలో పడితే ఆలోచనలు తగ్గుతాయని సూచించటంతో అతను సాంబయ్యను తన వద్ద వదిలి పట్నం వెళ్ళిపోయాడు. 3 నెలలు గడిచాయి. సాంబయ్య తనకు బాగానే మాలిమయ్యాడు అనుకునేటంతలో ఊపిరితిత్తులు బాగా చెడిపోయి ఇక లాభం లేదు అని డాక్టర్లు చెప్పిన సలహాతో ఇంటికి చేరిపోయాడు వాసుదేవమూర్తి. స్నేహితుడి పరిస్థితి చూసి అంతవరకు పెద్దగా పట్టించుకొని నరసయ్య తన వ్యాపారాన్ని చూసుకోవటానికి భార్యను నియమించి వాసుదేవమూర్తికి తోడుగా ఎక్కువగా గడపసాగాడు. స్నేహితుడి మీద నమ్మకంతో సాంబయ్యను అతని చేతుల్లో పెడుతూ తనకున్న 25 ఎకరాల పొలాన్ని సాంబయ్య పెళ్ళయ్యాక మాత్రమే అతనికి చెందేలా చూడమని, ఇల్లు వాళ్లకు పుట్టిన బిడ్డకు అంటే తన మనవడికి చెందేలా వీలునామా రాసి నరసయ్యకు అప్పగించి నెల తిరగకుండానే కన్నుమూశాడు వాసుదేవమూర్తి. సాంబయ్య బాధ్యత ఎప్పుడైతే నరసయ్య తీసుకున్నాడో అప్పుడే దిగులు పట్టుకుంది సరస్వతికి. తాను లేని లోకంలో తల్లిలాంటి సరస్వతి స్త్రీ దక్షత కన్నా నరసయ్య లాంటి మగదక్షత సాంబయ్యకు అవసరమని భావించి ఆ ఏర్పాటు చేశాడు వాసుదేవమూర్తి. వాసుదేవమూర్తికి తెలియనిది, ఊరందరికీ తెలిసినది నరసయ్య డబ్బు మనిషి అని. ఒకరిద్దరు చనువుగా చెప్పబోయిన వ్యాపారం చూసుకునేవాడికి ఆ మాత్రం డబ్బు కాపినం ఉండటం సహజమే అని తోసిపుచ్చాడు. ఆ ప్రపంచంలో డబ్బు మహా పాపిష్టిది. 2 నమ్మకస్తుల మధ్య బీటుగా మొదలై పగుళ్లుగా తేలి ముక్కలుగా విడిపోయి ఎవరికి వారుగా చేసే అద్భుత చెడ్డ గుణం డబ్బుది. సరిగ్గా ఆ రోజుల్లోనే కూతురికి పెళ్లి కుదరటం,
కొడుకు విదేశాలకు పై చదువులకు వెళ్ళవలసి రావటంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్న అతనికి భార్య తిరుగులేని సలహా ఇచ్చింది. అంతే వారం రోజుల్లో సాంబయ్య పెళ్లి పట్నం అమ్మాయితో జరిగిపోయింది. అది జరిగిన వారం రోజుల్లోనే తన భర్త సంసారానికి పనికిరాడని, తాను అతనితో కాపురం చేయలేనని, అతని వల్ల నాశనమైన తన జీవితానికి భరణం కోరుతూ కోర్టులో కేసు వేసింది. పెళ్ళైన వెంటనే అతనికి మొత్తం ఆస్తి సంక్రమించటంతో నరసయ్య పెద్దరికం వహించి సగం పొలం ఆమెకు భరణంగా ఇవ్వక తప్పింది కాదు. మిగతా సగం పొలం, ఇల్లు తన ఆధీనంలో ఉంచుకుని సాంబయ్యని తన కొట్లో పనివాడిగా మార్చేశాడు నరసయ్య. అయితే ముందే ఆ పెళ్లి కూతురితో జరుపుకున్న చీకటి ఒప్పందం ప్రకారం ఆమెకు భరణంగా వచ్చిన వాటా ఎకరాల్లో సగం తన వాటాగా అమ్మించేసి ఆ డబ్బుతో కూతురి పెళ్లి ఘనంగా చేసి కొడుకుని పై చదువులకు విదేశాలకు పంపించేశాడన్నది సరస్వతితో పాటు ఎవరికీ తెలియని రహస్యం. ఊరంతా సాంబయ్య పట్ల జాలి ప్రదర్శిస్తే కడుపు చెరువు చేసుకుని బాధపడింది సరస్వతి ఒక్కటే. భగవంతుడా, సాంబయ్య జీవితం ఓ దారిన పడేలా చూడు తండ్రి అని మనసారా ప్రార్థించింది. ఆమె మొర దేవుడు ఆలకించాడేమో. ఒకరోజు సాంబయ్య వచ్చి, ఆయమ్మ, నిన్ను మామయ్య రమ్మంటున్నాడు అని పిలిచాడు. ఏంటి నరసయ్య, రమ్మన్నావంట? సరస్వతి కిరాణా కొట్టు గట్టు మీద కూర్చుని అడిగింది. ఇక్కడ కాదు, లోనికి పద, ఇంట్లోకి దారి తీశాడు నరసయ్య. నాకా శక్తి అయిపోయింది. మా అల్లుడు వ్యాపారం మానేసి నా దగ్గరకు వచ్చేయండి మావయ్య అంటున్నాడు. అబ్బాయి కూడా బాగా సంపాదించుకున్నాడు. ఆ మిగిలిన పొలము అవి అమ్మేసి బావ దగ్గరకు నగరం వచ్చేయండి అని పొరపెడుతున్నాడు. ఏం చేయాలో తోచక నిన్ను సలహా అడుగుదామని పిలిచాను అన్నాడు. మరి సాంబయ్యని ఏం చేద్దామని? వాడిని వాడి పొలాన్ని నీకు అప్పగించేసి వెళ్దామనుకుంటున్నాను. నేనే తొందరపడి పెళ్లి చేసి వాడి జీవితం పాడు చేశాను. ఆ అమాయకుడికి అన్యాయం చేశానన్న ఆలోచన నన్ను నిద్రపోనివ్వటం లేదు. వాసు ఎదురుగా నిలబడి, ఇదేమిట్రా ఇలా చేశావు నా కొడుకు జీవితం అని అడుగుతున్నట్టే ఉంది. పోనీ నగరం తీసుకుపోదామంటే అక్కడ వాడిని బతకనియ్యరు. నీ ఉద్దేశం ఏమిటి? నాకు ఓపిక ఉన్నంతకాలం చూస్తాను. నాకు ఓపిక లేని నాడు వాడిని తీసుకుని ఏ వృద్ధాశ్రమంలోనో చేరిపోతాను. ఇంతకాలం తండ్రి లేని లోటు తీర్చేవాడికి ఇకనైనా విశ్రాంతి అవసరం నీకు. నాకేమీ అభ్యంతరం లేదు అంది సరస్వతి. వారం రోజుల్లోనే సాంబయ్యను, అతని కాగితాలను సరస్వతికి అప్పగించి కుటుంబంతో కూతురు దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోయాడు నరసయ్య. అలా సాంబయ్య ఎవరూ లేని తనకి తన పెంపుడు కొడుకయ్యాడు. ఆయమ్మ, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అన్న సాంబయ్య మాటలు విని ఈ లోకంలోకి వచ్చింది సరస్వతి. సాంబయ్య వెనుక ఉన్న వ్యక్తిని చూపించి, ఎవరు బాబు మీరు అడిగింది సరస్వతి ఆయన్ని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తూ. 3 ఏళ్ల క్రితం మన ఊరు సన్మానానికి వచ్చారని చెప్పానే, ఆయనే సంతోషంతో చెప్పాడు సాంబయ్య. బాబు మీరా, వీడిని ఎలా పట్టుకున్నారు అడిగింది సరస్వతి. అతను ఎంత అమాయకుడో నేను ఆనాడే గ్రహించానమ్మా. అందుకే వెతుక్కుంటూ అతను చూపించిన గుళ్ళకే వచ్చాను. దొరికాడు. అతను ఆనాడే తన కథను నాకు చెప్పాడు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నాకు ఒక్కతే అమ్మాయి. ఆమెకు 5 ఏళ్ల కిందట పెళ్లి చేశాను. ఆమెకు ఒక అబ్బాయి. అల్లుడు కారు ప్రమాదంలో మరణించాడు. ఆమె ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తుంది. ఆమెకు రెండో పెళ్లి చేయాలని నా ఉద్దేశం. ఈ వయసులో ఆమె డబ్బు కోసం తప్ప తోడు కోసం ఎవరూ వివాహం చేసుకోవటానికి రారు. తమకి అభ్యంతరం లేకపోతే సాంబయ్య గారికి మా అమ్మాయిని ఇద్దామని. నా పేరు కరుణాకరం అన్నాడాయన. ఎంతటి శుభవార్త చెప్పారు బాబు. అందుకే ఆ దేవుడు మిమ్మల్ని ఇద్దరినీ తన గుడిలో కలిపాడేమో. వాడికంటూ ఎవరూ లేరు. నేను ఎప్పుడు రాలిపోతానో నాకో తెలీదు. ఈ శుభకార్యం జరిగితే మీరే మాకు ఉపకారం చేసిన వారవుతారు. ఏరా నాన్న, వారి అమ్మాయిని చేసుకుంటావా అడిగింది సరస్వతి నవ్వుతూ. నన్ను కన్నపెట్టెలా సాకిన దానివి. నా మంచి చెడు నీకే తెలుసు ఆయమ్మ. నీకు ఇష్టమైతే తప్పక చేసుకుంటా. నాకు ఇష్టమే మావయ్య గారు అన్నాడు సాంబయ్య. సరస్వతి కరుణాకరంలు కళ్ళు మూసుకుని సంతృప్తితో భగవంతునికి నమస్కరించుకుంటూ ఉంటే అది చూసి తన దేవుడు శివయ్యకు సాంబయ్య కూడా నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకున్నాడు. అవే శుభగడియలు అన్నట్టుగా దగ్గరలో ఉన్న కోవెల గంటలు గణగణ మోగసాగాయి.
ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.